Hello everyone, welcome to my channel Bhavya Tech World. This is my first video and I am really excited to start this journey with all of you. My name is Bhavya and I am currently third year BTech student. I have decided to start documenting my coding journey from today. My goal is to become a skilled Python full stack developer and also gain a strong knowledge in a DSA and generative AI. Right now I am preparing for internships and working hard to improve my skills every day. In this journey, I will be learning and practicing the full stack development, data structures and algorithms, generative AI, project development, interview preparation, internship preparation, and I'm starting a challenge where I will consistently learn building projects, solving coding problems, and share my progress on this channel. The reason I am making this video is not because I know everything. I am making them because I want to document my growth, stay consistent, and inspire other students who are also trying to learn coding. There will be mistakes, challenges, and difficult days, but I will continue learning and improving step by step. My target is to complete Python full stack development, strengthen my DSS skills, learning the Gen AI concepts, and building a real world projects, and secure a good internship opportunity. If you are also learning coding, preparing for internships, or interested in Python, DSA, and AI, then join me on this journey. Let's learn, grow, and achieve our goals together. And in this video, in my first video, this is my day one of starting my journey. So in this day one, I have started learning few topics. I have prepared some roadmap. నేనైతే కొన్ని రోడ్ మ్యాప్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నా నా డొమైన్కి సంబంధించి. సో దానివల్ల నాకు కొంచెం ఈజీగా స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే పైథాన్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ దీనిలో వచ్చేసరికి ఈ షీట్లో ఏంటంటే మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఏం నేర్చుకోవాలి, ప్రతి ప్రతి స్కిల్, ప్రతి లాంగ్వేజ్, ప్రతి ఏమేమి నేర్చుకోవాలి అనేది అంతా ఉంటుంది. దీనిలో అలాగే గిట్ హబ్ ఏమేమి నేర్చుకోవాలి స్కిల్స్ అనేవి అన్నీ ఉంటాయి అన్నమాట. డిప్లాయ్మెంట్ ఏమి, ఇంకా బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ ఇలా అన్ని ఏపీఎస్ ప్రాజెక్ట్స్ కూడా కొన్ని యాడ్ చేసి ఉన్నాయి దీంట్లో. వీ కెన్ ప్రాక్టీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి జనరేటివ్ ఏఐ వచ్చేసరికి నేను చాట్‌జిపిటి హెల్ప్ తీసుకుని జనరేటివ్ ఏఐ రోడ్ మ్యాప్ అడిగాను. సో అది నాకు బేసిస్ వైజ్‌గా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఇచ్చిందనమాట. సో బేసిక్స్ నుండి పైథాన్ నుండి లైక్ ఎంఎల్, డిఎల్, ఎన్ఎల్పి, అలా ట్రాన్స్ఫార్మర్స్ అలా మొత్తం ఏబిసిడి మొత్తం రోడ్ మ్యాప్ అనేది నాకు ఇచ్చింది. సో నేను స్టెప్ బై స్టెప్ ఈజీగా ఒక్కొక్క లెవెల్ అనేది వెళ్ళడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్ఏ కూడా కొన్ని ఉన్నాయి. నేనైతే దీనిలో యాడ్ చేయలేదు కానీ అవి కూడా నేను ఫాలో అవుతున్నాను లైన్గా. నేనైతే మెయిన్గా డిఎస్ఏకి స్ట్రైవర్ షీట్, ఇంకా లీడ్ కోడ్లో ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రైవర్ షీట్, లీడ్ కోడ్, ఇంకా నీట్ కోడ్ అని చెప్పి ఈ 3 ప్లాట్ఫామ్స్లో నేను ప్రాక్టీస్ చేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నా ఫస్ట్ డే ఆఫ్ లెర్నింగ్ వీడియో. సో నేనైతే ఈ రోజు నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా లెర్నింగ్స్ అనేది. సో నేను ఈ రోజు అయితే HTML మొత్తం కాన్సెప్ట్స్ అనేవి నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ రేపు అయితే నేను ప్రాక్టీస్ చేసి దీని మీద ప్రాజెక్ట్స్ ఏం బిల్డ్ చేశాను అది కూడా నేను చూపిస్తాను. ఈ రోజుకైతే నేను ఓన్లీ కాన్సెప్ట్స్ అన్ని రిక్వర్ చేసుకున్నాను అనమాట. ఈ నోట్స్ అనేది నా దగ్గర నేను కొన్ని పాయింట్స్ అనేవి నోట్ డౌన్ చేసుకున్నా. సో ఈజీగా రిఫర్ చేసుకున్నామని చెప్పి. ఇఫ్ మీకు ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసరికి డిఎస్ఏ వచ్చేసరికి నేను బేసిక్స్ నుండి స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రమ్ ఇంట్రడక్షన్ అంటే లైక్ డిఎస్ఏ అంటే ఏంటి, డిఎస్ఏలో ఏముంటుంది, లైక్ టైం కాంప్లెక్సిటీ అంటే, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఇంకా బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు ఎలా తెలుస్తుంది, మనం బిగ్ ఓ నోటేషన్స్ ఎలా రాస్తాము, అండ్ ఇవన్నీ టాపిక్స్ అనేవి కవర్ చేసుకున్నాను. అండ్ దెన్ అరేస్ గురించి బేసిక్ టాపిక్స్ ఉంటాయి కదా, బేసిక్ ఆపరేషన్స్ మెథడ్స్ ఉంటాయి కదా, ఎలా రాయాలి అని చెప్పి అవి రాసుకున్నాను డిఎస్సికి సంబంధించి. అండ్ తర్వాత పైథాన్కి వచ్చేసరికి పైథాన్ మొత్తం ఆపరేషన్స్, వేరియబుల్స్ ఉంటాయి పైథాన్లో. ఆపరేషన్స్, వేరియబుల్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఇంకా ఊప్స్, ఇవన్నీ ఫైల్ హ్యాండ్లింగ్, ఇవన్నీ చూసుకున్నాను అనమాట. ప్రాక్టీస్ అయితే రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. ఈరోజు అయితే మొత్తం థియరీ కాన్సెప్ట్స్ అనేది కవర్ చేశాను అనమాట. సో ఇది నాకు డే 1 ఆఫ్ డెవలపర్ జర్నీ, స్టూడెంట్ టు డెవలపర్ జర్నీ.
ఇఫ్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.